రిషి, థ్యాంక్స్ అండి. నా పేరు రిషి. మరి మీ పేరు అని అడగగానే ఆ అమ్మాయి నా పేరు అని లాస్ట్ వీడియోలో మిమ్మల్ని కామెంట్ చేయమని చెప్పాను కదా, ఇప్పుడు చెప్తాను. ఆ అమ్మాయి నా పేరు వెన్నెల అని చెప్తుంది. అదే టైంకి అక్కడ సైకిల్లో టీ అమ్ముతూ వచ్చి బ్లూటూత్ ఆన్ చేసి సాంగ్స్ పెడతాడు టీ అమ్మేవాడు. వెన్నెలవే వెన్నెలవే మిన్నుల దాటి చేరావే, విరహంలో తోడు నీవే. హో వెన్నెలవే వెన్నెలవే చుక్కల వెంట నడిచావే, నా కలలకి జోడి నీవే. రిషి ఆ సాంగ్ వింటూ, అబ్బా ఏం టైమింగ్ బాబాయ్ నీది, ఈ వెన్నెల నా వెన్నెల, సూపర్ బాబాయ్, మీరు ఈ టైమింగ్కి 100 కోట్లు ఇచ్చినా తప్పులేదు బాబాయ్ అని ఓ తెగ పొగడేస్తుంటాడు. వెన్నెల అప్పుడు ఏంటి ఏమంటున్నారు అని కోపంగా అడుగుతూ ఇడియట్ అని తిడుతుంది. అయ్యో శివశివ, ఇప్పుడు నేనేమన్నానండి? టీ అతని వైపు చూస్తూ, ఏంటి బాబాయ్ మీరు పెట్టిన సాంగుకి ఈ అమ్మాయి పేరుకి ఎంత బాగా సింక్ అయింది అని అంటున్నాను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. బేసికల్లీ ఐఎమ్ గుడ్ బాయ్ యునో అని ఆ అమ్మాయి వైపు తిరుగుతాడు. కానీ అక్కడ అమ్మాయి కనిపించదు. ఓర్ని, ఇప్పటి వరకు ఇక్కడే ఉందిగా, అప్పుడే ఇక్కడికి జంప్ అయిపోయింది అనుకుని గ్రౌండ్ మొత్తం జల్లెడ పడతాడు. అలా గ్రౌండ్లో ఎంతసేపు వెతికినా అమ్మాయి కనిపించదు. మంచు మొత్తం వెళ్ళిన తర్వాత కనిపిస్తుందిలే అని తన మనసులో అనుకొని మంచు మొత్తం వెళ్ళిన తర్వాత చూసినా కూడా అమ్మాయి గ్రౌండ్లో ఉండదు. సరేలే ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది అనుకొని తను కూడా పాల ప్యాకెట్లో తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. రిషి కోసమే బయట వెయిట్ చేస్తున్న శంకర్ గారు, వెల్డన్ మా బాయ్, నేను ఉదయం చెప్పిన మాటలు నీ మీద బాగానే ప్రభావం చూపాయే. గ్రౌండ్లో చాలాసేపు ప్రాక్టీస్ చేసినట్టున్నావుగా. సరే గుడ్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ముందు ఆ పాల ప్యాకెట్లు ఇటివ్వు అని పాల ప్యాకెట్లు తీసుకుని కిచెన్లోకి వెళ్ళి గౌరీకి ఇస్తాడు. మన రిషి తల బాదుకుంటూ, ఈయనొకడు పాల ప్యాకెట్లు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనుకుంటూ ఫ్రెష్ అవడానికి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. రిషి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మ పెట్టిన టిఫిన్ తినేసి రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడిపోయి ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తుంటాడు. అలా ఆలోచిస్తూ తన ఫోన్ రింగ్ అవుతున్నా కూడా తెలుసుకోలేనంత పరధ్యానంలో ఉంటాడు. ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ వస్తున్నా కూడా ఈ లోకంలో లేనట్టు కళ్ళలో తన రూపాన్ని తలుచుకుని తనలో తానే మురిసిపోతూ ఉంటాడు రిషి. అలా రూమ్లో ఈవినింగ్ వరకు ఉండి, మామూలుగా అయితే ఆఫ్టర్నూన్ ఆకలి కాకుంటే చదువుకుంటానని చెప్పి డిస్టర్బ్ చేయకు అని గౌరీతో చెప్పడంతో ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పిలవదు. గౌరీ ఈవినింగ్ రిషి రూమ్ వైపు వస్తూ, ఇదేంటి 24 గంటలు ఫోన్ పట్టుకునేవాడు అసలు ఫోనే తీసుకోకుండా ఎక్కడ చూస్తున్నాడు అని రిషి రూమ్లోకి వెళ్ళి, ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు, అంతగా ఏమైంది అని ప్రేమగా అడుగుతుంది. అబ్బే ఏం లేదమ్మా, అదే ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఏంటి అని ప్లాన్ చేసుకుంటున్నా అని అనగానే గౌరీ గారు, సరే వచ్చి తినేసి పడుకో రిషి అని పిలుచుకొని వెళ్ళి రిషికి శంకర్కి వడ్డించి కొడుకు భర్త తినేసి రూమ్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత గౌరీ గారు కూడా తిని అన్నీ సర్దేసి వెళ్ళి పడుకుంటారు. అలా నైట్ పడుకొని మార్నింగ్ 4:30కి లేచి బయటకు వచ్చి చూసి స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళి శంకర్ శంకర్ అని లేపి బయట బయట అని చెప్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. శంకర్ టెన్షన్ పడుతూ, ఏమైంది గౌరీ, ఎందుకు పడిపోయావు, ఏమైంది చెప్పు అని గౌరీ గారు చెంపలు తడతాడు. ఎంతసేపటికి పైకి లేకపోవడంతో అక్కడే ఉన్న వాటర్ తీసుకుని ఆ మొహం మీద చిలకరిస్తాడు. మొహం మీద వాటర్ పడడంతో నిదానంగా కళ్ళు తెరుస్తుంది గౌరీ. ఆమె అలా కళ్ళు తెరిచిన తర్వాత, ఏమైంది బంగారం, ఎందుకు అలా పడిపోయావు అని కొంచెం టెన్షన్గా కొంచెం ప్రేమగా అడుగుతాడు. ఏమైందని అంత చిన్నగా అడుగుతారేంటి, ఒకసారి బయటకు వచ్చి చూడండి మీకే తెలుస్తుంది అని శంకర్ గారిని బయటికి తీసుకువెళ్తుంది. అంతగా భయపడుతున్నావు అంటే కొంపదీసి దయ్యమేమన్నా చూసావా అని డౌట్గా గౌరీ వైపు చూస్తాడు. అయినా నా పిచ్చి కాకుంటే పిల్లం కన్నా పెద్ద దయ్యం ఎక్కడైనా ఉంటుందా అని మనసులో అనుకోవాల్సిన మాటలు బయటకు అనేస్తాడు. అంటే నేను దయ్యాన్నా అంటూ శంకర్ గారిని కొట్టడానికి వెళ్తుంది గౌరీ. శంకర్ గారు, హే చిచ్చి, నువ్వు అందరి భార్యలో కాదు బుజ్జమ్మ, నువ్వు దేవత, నిన్ను నేను దయ్యం అనగలనో చెప్పు అని బుగ్గలు పట్టుకొని పీకుతాడు. అలా బుగ్గలు పట్టుకొని పీకడంతో తన దయ్యం అన్నాడని కూడా మర్చిపోయి ఓ తెగ మురిసిపోతూ ఉంటుంది. ఇదొకటి తింగరది, బుగ్గలు పట్టుకుంటే చాలు ఏమన్నా కూడా మర్చిపోతుంది. ఏదైతేనేంటిలే, దీని చేతిలో నుండి ప్రస్తుతానికి నేను సేఫ్రా బాబు. అయినా ఇదేంటి ఓ మెలకలు తిరిగిపోతుంది, ఎలాగైనా నార్మల్ చేయాలి దీన్ని అని మనసులో అనుకుంటూ, అమ్మ గౌరీ బంగారం, నువ్వు బయట ఏం చేసావో చెప్పడం మర్చిపోయావు అని గుర్తు చేస్తాడు.
ఓ అవును కదా, ఆ విషయమే మర్చిపోయానండి. సరే ముందు మీరు రండి అని త్వరగా బయటకు తీసుకెళ్తుంది. ఇద్దరు బయటికెళ్లి చూసిన తర్వాత అక్కడ BMW S1000 కొత్త బైక్ ఉంటుంది. ఆ బైక్ పైన ఒక స్టిక్కర్ అతికిచ్చి ఉంటుంది. అది చూసిన శంకర్ గారికి విపరీతమైన కోపం వచ్చి, "అరే రిషి" అని గట్టిగా అరుచుకుంటూ రిషి రూమ్ దగ్గరకు వెళ్తాడు. తన కొడుకుని కోపంలో ఏమైనా అంటాడేమో అని గౌరీ గారు కూడా శంకర్ని ఆపడానికి తన వెనకాలే వెళ్తుంది. అలా వాళ్ళిద్దరూ రిషి రూమ్ లోకి వెళ్ళాక ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నీతో ఒక కథ.